చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఇప్పుడు పెద్ద డౌట్లో ఉన్నారు. ఏఐ థంబ్‌నెయిల్స్ యూజ్ చేస్తున్నారు. కొన్ని సెకండ్స్‌లోనే సూపర్‌గా థంబ్‌నెయిల్స్ వస్తున్నాయి. చూడడానికి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటున్నాయి. అద్భుతంగా ఉంటున్నాయి. కానీ ఇప్పుడు చాలా మందికి ఆ టెన్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఛానెల్స్ అన్నీ డీమానిటైజ్ అవుతున్నాయి. ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ వచ్చేస్తుందని చెప్పి. సో ఇలా ఏఐ థంబ్‌నెయిల్స్ వాడితే మానిటైజేషన్ పోతుందా? దీన్ని ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ కింద యూట్యూబ్ ఏమైనా చూస్తదా? లేదా అనే దాని గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకోబోతున్నాము. చాలా మంది డీటెయిల్స్ షేర్ చేశారు కానీ కొంచెం కొన్ని స్పెసిఫిక్ డీటెయిల్స్ మిస్ అయ్యారనమాట. అవి కూడా నేను కవర్ చేయబోతున్నాను. ఛానల్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెక్ చేయాలన్నమాట థంబ్‌నెయిల్‌ని. ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది వికాస్ తెలుగు టెక్. ఇందులో యూట్యూబ్ గ్రోత్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదా కంటెంట్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు. ప్రతి టెక్నికల్ డీటెయిల్ ఉంటుంది, మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రెండు రకాల జనాలు ఉన్నారు. ఒకళ్ళు ఏంటంటే యూట్యూబ్ కోసం, ఈ థంబ్‌నెయిల్స్ కోసం చాలా అన్నెసెసరీగా భయపడే వాళ్ళు ఉన్నారు, ఇది అయిపోతుందేమో అని చెప్పి. కొంతమంది ఇది పెడితే ఏమవుతుందిలే అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్లో కూడా ఉన్నారు. ఈ రెండు రకాల జనాలు కూడా చాలా రిస్క్ ఈ ఏఐ థంబ్‌నెయిల్స్ వాడడంలో అనమాట. అసలు థంబ్‌నెయిల్స్ వాడడంలో కూడా ఈ రెండు రకాల కేటగిరీస్ రిస్క్ అనమాట. నేను మీకు క్లియర్గా చెప్తా చూడండి. థంబ్‌నెయిల్ అంటే ఏంటి చెప్పండి. థంబ్‌నెయిల్ అంటే వీడియో బయట కనిపించి ఒక కవర్ ఫోటో, వీడియోలో ఏముండబోతుందని సింపుల్గా ఒక టీజర్ లాగా చెప్పే కవర్ ఫోటో అనమాట. మీరు థంబ్‌నెయిల్ పెట్టారనుకోండి, వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఫస్ట్ కనిపించేది మీ థంబ్‌నెయిల్ మాత్రమే. దాన్ని చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు, ఈ వీడియో చూడాలా లేకపోతే స్కిప్ చేయాలా అని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటారు అనమాట. అంటే థంబ్‌నెయిల్ పని ఏంటి, జస్ట్ అటెన్షన్ తీసుకొచ్చి ఆ వ్యూవర్ని అక్కడ ఆపగలగాలన్నమాట. సో ఈ థంబ్‌నెయిల్ ఉంది, సో ఇది చూడాలని అనుకోవాలి, క్లిక్ తెప్పించాలి అంతే. కానీ చాలా మంది థంబ్‌నెయిల్ పెట్టేస్తే సక్సెస్ వచ్చేస్తుంది, మంచి థంబ్‌నెయిల్ చేయకపోవడం వల్లే మాకు రావట్లేదు అని అనుకుంటుంటారు. సో అది కంప్లీట్గా రాంగ్ అనమాట. థంబ్‌నెయిల్ పని వ్యూవర్ని అక్కడ ఆపడం వరకే. ఇంకా మిగతా పని అంతా కూడా కంటెంట్ చేయాలి, స్టార్టింగ్లో హుక్ చేయాలన్నమాట. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఏఐ థంబ్‌నెయిల్స్ వాడితే మానిటైజేషన్ వెంటనే పోదు. క్లియర్ డీటెయిల్స్ మనం చూద్దాము. ఈ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు ఏఐ యూజ్ చేసి థంబ్‌నెయిల్ క్రియేట్ చేశారంటే దానివల్ల ఒక్కదాని వల్లే మానిటైజేషన్ పోతుంది అని అనుకోకండి. నేను మంచి థంబ్‌నెయిల్స్ పెట్టాను దానివల్లే పోయిందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు అనమాట. అది కరెక్ట్ కాదు. ఏఐ వాడడం ఒక్కటే ప్రాబ్లం అని అనుకోకండి. దాని ఏదో థంబ్‌నెయిల్ వాడడం వల్ల ఏఐ ఉంది కాబట్టి దాంట్లో ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ వస్తుందేమో అని చెప్పి అలా భయపడకండి. ఏఐ వాడాను అంటే ఛానల్ రిస్క్లో పడిపోయింది, ఈ భయాల్లో ఎక్కువ మంది ఉంటున్నారు అనమాట. ఏఐ వాడటం వల్ల మాత్రమే ఛానల్ పోదు, దాన్ని ఎలా వాడుతున్నామో అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ప్రాబ్లం అనేది ఏఐ వల్ల కాదు, దాన్ని ఎలా యూస్ చేస్తున్నాము అన్నది మెయిన్ ప్రాబ్లం అనమాట. రిస్క్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. రిస్క్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఏఐని మిస్లీడింగ్ కోసం యూజ్ చేస్తే రిస్క్ ఉంటుంది. మిస్లీడింగ్ కోసం అంటే ఏంటి, మీ వీడియోలో లేని వాటిని మీరు సృష్టించి థంబ్‌నెయిల్లో పెడితే అప్పుడు మీకు రిస్క్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఒక యూట్యూబ్లో లేని విషయం ఏదో థంబ్‌నెయిల్లో ఉంది. మీరు నరేంద్ర మోడీ గారి గురించి దాని గురించి మాట్లాడుతున్నారు, అక్కడ లేరు ఆయన. సో అలా లేకుండా మీరు ఏం చేస్తారంటే ఆయన ఎవరితోనో షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు, ఎవరితో మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేశారు. సో అది ఫేక్ కదా, అది మిస్లీడింగ్ థంబ్‌నెయిల్ అనమాట. సో ఏఐని అలా వాడటం తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియోలో ఫేక్ మనీ చూపించడము, లేకపోతే ఫేక్ యూట్యూబ్ మెయిల్స్ చూపించడము, జరగని రిజల్ట్స్ చూపించడము, పీపుల్ని తప్పుదోవ పట్టించేలా డిజైన్ చేయడము. సో ఇవి చేస్తే ఫస్ట్ క్లిక్స్ రావచ్చు, క్లిక్స్ వస్తాయి, వీడియో ఓపెన్ చేస్తారు, ఫైన్, అక్కడ వరకు ఫైన్, మంచి క్లిక్స్ వస్తాయి. కానీ వీడియో ఓపెన్ చేసిన తర్వాత నిజం వెంటనే తెలిసిపోతుంది కాబట్టి వెంటనే బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ట్రస్ట్ ఉండదన్నమాట. సో ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి మీరు మిస్లీడ్ చేస్తున్నారు, లేదా వాళ్ళని క్లిక్ బైట్ చేస్తున్నారు అనమాట. ఈ రెండు విషయాల్లో ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ అంటే ఏంటి, థంబ్‌నెయిల్ ఒక్క దాంట్లోనే వస్తుందా అంటే థంబ్‌నెయిల్ ఒక్క దాంట్లోనే రాదు. ఏఐ థంబ్‌నెయిల్స్ వల్ల ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ వస్తుంది అనుకుంటున్నారు, అది రాదు, అది ఫుల్లీ రాంగ్. కానీ సరిగ్గా వాడకపోతే, అంటే మీ ఒరిజినాలిటీ లేకపోతే ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టమాటో కర్రీ చేస్తున్నారు, ఆ టమాటో కర్రీని ఏదో ఒక టమాటో కర్రీ క్రియేట్ చేసి థంబ్‌నెయిల్ కింద పెట్టకూడదు అనమాట. దాని మీద మీ ఫోటో ఉండాలి, ఒక ఒరిజినాలిటీ ఉండాలి, థంబ్‌నెయిల్ మీద కూడా ఒరిజినాలిటీ ఉండాలన్నమాట. ర్యాండమ్గా ఒక మంచి టమాటో కర్రీ, అద్భుతంగా ఉన్న టమాటో కర్రీ థంబ్‌నెయిల్ ఇవ్వంటే అది పని చేయదన్నమాట. ఇన్‌ఆథెంటిక్ అనేది ఏంటి, సింపుల్, ఒరిజినల్ ఎఫర్ట్ లేకపోవడం, సేమ్ వీడియోస్ని రిపీట్ చేయడం, అలాగే సేమ్ థంబ్‌నెయిల్స్ని రిపీట్ చేస్తున్నారు అనుకోండి, అది కూడా ప్రాబ్లమేటిక్ అనమాట. వాల్యూ లేకుండా అప్లోడ్ చేయడం, ఇక్కడ కూడా సేమ్ థంబ్‌నెయిల్స్ వాల్యూ లేకుండా అప్లోడ్ చేస్తున్నారు, కాపీలా చేస్తున్నారు. హ్యూమన్ టచ్ లేదు, థంబ్‌నెయిల్స్లో కూడా హ్యూమన్ టచ్ లేదనమాట. అండ్ వ్యూవర్స్కి యూజ్ లేదు, థంబ్‌నెయిల్ ఏది పెట్టారు దానివల్ల ఉపయోగం లేదనమాట. అంటే కంటెంట్ క్వాలిటీ మ్యాటర్ అనమాట, కంటెంట్ లోపల ఏముందని అది మ్యాటర్. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూనిక్ థంబ్‌నెయిల్స్ చేసుకోవాలి. యూనిక్ థంబ్‌నెయిల్స్ అంటే
ఫ్లాషీ కలర్స్, ఫైర్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి అట్లా కాదనమాట. యూనిక్ అంటే చూసిన వెంటనే ఇది ఈ ఛానల్ తమ్నేల్ అని అనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా తమ్నేల్స్ మీరు చూసారనుకోండి, నేను ఉంటాను ఖచ్చితంగా. సో నన్ను చూసిన వెంటనే మీరు ఏమనుకుంటారు, ఓకే ఇది పలానా వికాస్ తెలుగుటెక్ ఛానల్ అని అనుకుంటూ ఉంటారు. సో మీ ఫేస్ ఉండాలి, యూనిక్నెస్ ఉండాలి అంటే మీ ఫేస్ ఉండాలి, మీ స్టైల్ ఉండాలి. మీరు ఎప్పుడు ఒక రకంగా తమ్నేల్ చేస్తున్నారు అనుకోండి, సేమ్ రిపీట్ చేయమని కాదు, సేమ్ సిమిలర్ స్టైల్లో ఉండాలన్నమాట. అండ్ టెంప్లెట్ లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేయడం కూడా కాదు, ఇది చూడగానే పలానా వాళ్ళ ఛానల్ అని అనిపించాలన్నమాట. క్లియర్గా మీ బ్రాండింగ్ అనేది అందులో తెలియాలి. సో సింపుల్గా ఫేస్ పెడితే సరిపోతుంది, మిగతా డిజైన్ అంతా మీరు మార్చుకొని మళ్ళీ రిపీట్ కంటెంట్ రాకుండా ఉండాలంటే డిజైన్స్ అన్ని మార్చుకోండి, ఫేస్ మాత్రం ఉంటే కనుక ఇది ఈ ఛానల్ అని అర్థమవుతుంది అనమాట. అది ఐడెంటిటీ, అదే రియల్ యూనిక్నెస్ అనమాట. అసలు ఫేస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. ఇది ఇనాథెంటిక్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒకటి. ఇంకొకటి ఏంటంటే జనాలు న్యాచురల్గా ఫేస్ని ట్రస్ట్ చేస్తారు. ఏదో ర్యాండమ్గా ఏదో కార్టూన్ ఫోటో పెడతానో లేకపోతే వేరే ఏదో ఎవరో ఫోటో పెడతానో ట్రస్ట్ చేయరనమాట. ఫేస్లో ఎమోషన్ ఉంటే చాలా ఫాస్ట్గా ఆగుతారు. ఇక్కడికి వచ్చి ఓకే ఎవరో ఒక మనిషి చెప్తున్నారు, ఒక నార్మల్ క్రియేటర్ చెప్తున్నారు చెప్పి ఆగుతారనమాట. షాక్ అవ్వచ్చు, హ్యాపీ అవ్వచ్చు, సీరియస్ అవ్వచ్చు, ఏదైనా డౌట్, ఏదైనా ఎమోషన్ ఉంటే కనుక న్యాచురల్గా ఉంటే బెటర్ అనమాట. అలాగని మరి ఓవర్ యాక్టింగ్లా కూడా ఉండకూడదు అనమాట. అలా ఉన్నా సరే క్యాచ్ చేసేస్తారు ఈజీగా. అందుకే న్యాచురల్ రియాక్షన్ పెట్టుకొని మీరు తమ్నెల్స్ పెట్టాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇష్యూస్ రాకుండా ఉండాలంటే రిలేటబుల్ తమ్నెల్ చేయాలన్నమాట. రిలేటబుల్ తమ్నెల్ అంటే ఏంటి, చాలా బ్యూటిఫుల్గా ఉండడం అది కాదు. రిలేటబుల్ తమ్నెల్ అంటే వీడియో టాపిక్ ఏదైతే ఉందో, వీడియో లోపల మీరు ఏం మాట్లాడారో దానికి రిలేటెడ్గా ఉండాలి, దానికి సంబంధించింది మాత్రమే అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ అప్డేట్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, యూట్యూబ్ అప్డేట్ గురించి చెప్తున్నాను ఆ వీడియోలో, దాని గురించి రికార్డ్ చేశాను. సో దాని మీద యూట్యూబ్ లోగో ఉండొచ్చు, నా రియాక్షన్ ఉండొచ్చు, అండ్ ఏదైనా టెక్స్ట్ ఆ అప్డేట్కి సంబంధించిన టెక్స్ట్ ఉండొచ్చు, డాష్ బోర్డ్లో ఇమేజ్ ఉంటుంది కదా మన యూట్యూబ్ స్టూడియోది, ఆ డాష్ బోర్డ్ ఇమేజ్ పెట్టచ్చు. అంతేగాని యూట్యూబ్ అప్డేట్కి ఏదో కార్ పెట్టి, గోల్డ్ పెట్టి, ఏదో జట్టు కొనుక్కున్నట్టు పెట్టి అట్లా పెడితే అది రిలేషన్ లేదనమాట, మీ వీడియో కంటెంట్కి రిలేషన్ లేదు. సో వ్యూవర్ కన్ఫ్యూజ్ అవుతారు బేసిక్గా. సో అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ఈ థంబ్నెయిల్స్ అనేవి వాళ్ళు ఈ మిస్లీడింగ్ కంటెంట్ కింద వెళ్తాయి అండ్ రిలేటబుల్ కంటెంట్ కూడా కాదనమాట. ఈరోజు రేపు ప్రతి వీడియోకి యూట్యూబ్ అనేది ఏఐ తీసుకొచ్చేస్తుంది, మీకు తెలిసిన విషయమే. కింద ఆ వీడియోలో ఏం కంటెంట్ ఉన్నది ఏఐ ఈజీగా చెప్పేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఆ కంటెంట్కి తగిన థంబ్నెయిల్ ఉందో లేదో ఏఐ కనుక్కోవడం ఈజీ అంటారా, టఫ్ అంటారా? చాలా ఈజీ అనమాట. సో అది చాలా చాలా సింపుల్. మీరు థంబ్నెయిల్ అసలు ఎలా పెట్టాలి అంటే చూసిన వెంటనే అర్థం అవ్వాలి, ఈ వీడియో దేని గురించి, నాకు యూజ్ ఉందా లేదా, నేను చూడాలా వద్దా అని అనిపించాలి వ్యూవర్కి, అండ్ మీకు టాపిక్ తగినట్టు ఉండాలన్నమాట. అది క్లియర్ అయితే క్లిక్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మీ థంబ్నెయిల్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓవర్ హైఫై థంబ్నెయిల్స్ పెట్టడం కూడా ప్రాబ్లం అనమాట. ఓవర్ హైఫై థంబ్నెయిల్స్ ఎందుకు ప్రాబ్లం అంటున్నానంటే, మీరు ఏదో నార్మల్ వీడియో తీశారు, సింపుల్ వ్లాగ్ చేశారు, సింపుల్ వీడియో చేశారు, ఇంతకుముందు ఏం చేసేవారు, సింపుల్ థంబ్నెయిల్ పెట్టేవారు. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంచి ఏఐ వాడేసి సూపర్ హైఫై థంబ్నెయిల్, పెద్ద కిచెన్ ఏదో ఉన్నట్టు అలా పెడుతున్నారు. థంబ్నెయిల్ మూవీ పోస్టర్లా ఉండి మంచి మూవీ పోస్టర్ లాగా అద్భుతంగా ఉంది అని అనిపించి వ్యూవర్ క్లిక్ చేసిన వెంటనే లోపల కూడా అదే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, లోపల కూడా ఈ కిచెన్ అలాగే ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు క్లిక్ చేస్తారు. లోపల చూస్తే మీ కిచెన్ అనేది నార్మల్ కిచెన్ ఉందనుకోండి, వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు అనమాట. సో వాళ్ళు చూడకుండా క్లిక్ చేయకుండా ఉన్నా పర్లేదు, చూసి క్లిక్ చేసి బయటికి వెళ్ళిపోతే చాలా పెద్ద ప్రాబ్లం కదా. ఎందుకంటే వ్యూవర్కి ఫస్ట్ 5 సెకండ్స్లో ఇంప్రెషన్ పడకపోతే, ఓకే ఇది బాగుంది వీడియో అని అనిపించకపోతే మీ వీడియోని యూట్యూబ్ ముందుకు తీసుకువెళ్ళదు. సో ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్తో పాటు ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ రెండు మ్యాచింగ్లో ఉండాలన్నమాట. సో థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారంటే వాళ్ళు మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు, ఓకే ఈ వీడియో చూడాలని అనుకుంటున్నాము అని మీకు చెప్తున్నారు. కానీ ఆ ఫస్ట్ 5 సెకండ్స్లోనే డిసైడ్ అవుతారు కదా ఉండాలా లేదా, వెళ్ళిపోవాలి ఈ వీడియోలోంచి అని చెప్పి. అందుకే ఇంట్రో అనేది డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళాలన్నమాట. మీ ఇంట్రో ఏదైతే ఉందో, మీరు దేని గురించి అయితే చెప్తున్నారో అది మీ థంబ్నెయిల్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. స్లోగా స్టార్ట్ చేస్తే చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు, మధ్యలో ఎక్కడ ఉండొచ్చు మెయిన్ పార్ట్, అది మీ థంబ్నెయిల్లో పెట్టి ఉండొచ్చు. కానీ అది స్టార్టింగ్లో మీరు ఇంట్రోలో పెట్టకపోతే కనుక స్లోగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నేను పలానా ప్లేస్కి వెళ్తున్నాను అని స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా అక్కడికి వెళ్ళలేదు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. సో దీనివల్ల రిలేటబుల్ కంటెంట్ పెట్టకపోతే థంబ్నెయిల్ మీద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పటివరకు మీకు క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. మీ థంబ్నెయిల్ అనేది కూడా మీ ఇంట్రడక్షన్కి రిలేటెడ్గా ఉండాలి, మీ వీడియోకి రిలేటెడ్గా ఉండాలి. అండ్ ఏఐ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఏఐని స్మార్ట్గా ఎలా వాడాలి, మీ బ్యాక్గ్రౌండ్ని కొద్దిగా క్లియర్ చేయడానికి మీరు వాడుకోవచ్చు, లైటింగ్ కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి మీరు వాడుకోవచ్చు, డిజైన్ ఐడియాస్ ఎలా డిజైన్ చేస్తే బెటర్ అని చెప్పి డిజైన్ ఐడియాస్ కోసం ట్రై చేయొచ్చు,
టెక్స్ట్ బెటర్గా పెట్టడానికి చేయొచ్చు అండ్ టైం సేవ్ చేయడానికి. ఇప్పుడు టెక్స్ట్ మీరు టైప్ చేసి ఫాంట్స్ తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి ఆ టెక్స్ట్ వరకు మీరు ఏఐ వాడుకోవచ్చు అనమాట. ఇలా యూస్ చేస్తే ఏఐ అనేది యూస్ఫుల్. యూనిక్నెస్ ఉండి మీ ఫేస్ ఉండి మీ కంటెంట్కి రిలేటెడ్గా ఉంటే మీరు ఏఐని ఎంతవరకైనా యూస్ చేసుకోవచ్చు తమ్నెయిల్ మీద. ఇది ఫైనల్ పాయింట్ అనమాట. ఏఐని ఎలా వాడకూడదు, సింపుల్. లేని మనీ చూపించడము, లేని సక్సెస్ చూపించడము, లేని ఆఫీస్ లాంటివి చూపించడము, పీపుల్ని చీట్ చేయడానికి ట్రై చేయడం, అలాంటివి తమ్నెయిల్స్లో పెడితే అవి ప్రాబ్లమేటిక్ అనమాట. ఇనాథెంటిక్ కంటెంట్ అని కాదు, స్పామ్ డిసెప్టివ్ పాలసీస్లో ఎక్కువ ఛానల్స్ పోతున్నాయి వాటి వల్ల. షార్ట్ టర్మ్లో క్లిక్స్ కూడా రావచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ట్రస్ట్ కూడా పోతుంది ఆడియన్స్కి. సో మానిటైజేషన్ మీకు సేఫ్గా ఉండాలి అంటే తమ్నెయిల్స్ కాకుండా మీ ఓన్ వాయిస్ ఉండాలి, మీ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, యూస్ఫుల్ కంటెంట్ ఉండాలి, ఎడిటింగ్ ఎఫర్ట్ ఉండాలి అండ్ ట్రూత్ఫుల్ థంబ్నెయిల్స్ ఉండాలి. ట్రూత్ఫుల్ థంబ్నెయిల్స్ అంటే కంటెంట్ ఏదో దానికి సంబంధించి ఉండాలి, యూనిక్గా ఉండాలి, అంటే మీ ఛానల్కి సంబంధించింది అయి ఉండాలి అండ్ ఆడియన్స్కి వాల్యూ ఇవ్వాలి కంటెంట్లో. అప్పుడు మీ థంబ్నెయిల్ దానికి సెట్ అవుతుందని అనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటే మీకు బెటర్ ఫీచర్ ఉంటుంది. సో ఫైనల్గా మీకు క్లియర్ చేయాలంటే ఏఐ థంబ్నెయిల్స్ వల్ల ఛానల్ గ్రో అవ్వదు, ఏఐ థంబ్నెయిల్స్ వల్ల ఛానల్ డౌన్ కూడా అవ్వదు. మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మెయిన్ మ్యాటర్ అనమాట. మీ ఒరిజినాలిటీ పోకుండా కొద్దిగా హెల్ప్ చేయడానికి, కొంచెం ఎన్హాన్స్ చేయడానికి వాడుకుంటే ఫైన్. మీ ఒరిజినాలిటీకి విభిన్నంగా పెట్టారనుకోండి, అసలు కంప్లీట్గా డిఫరెంట్గా పెట్టారనుకోండి, చూసి క్లిక్ చేసి బయటికి వెళ్ళిపోతారు, మీకు వ్యూస్ కూడా తగ్గిపోతాయి. సో కరెక్ట్గా యూజ్ చేయండి, మీకు ఎంతవరకు యూజ్ అవ్వాలో అంతవరకు యూజ్ చేసుకోండి. రాంగ్గా యూజ్ చేస్తే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. మీ వీడియోస్ వ్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, థంబ్నెయిల్ అనేది క్లిక్ మాత్రమే తెప్పేస్తుంది, కంటెంట్ అనేది వాచ్ టైం తెప్పిస్తుంది, ఎంగేజ్మెంట్ తెప్పిస్తుంది, సెషన్ టైం తెప్పిస్తుంది. వీటన్నిటి గురించి మనం అల్గరిథం వీడియోలో మాట్లాడుకున్నాం, ఆ వీడియో మీకు లాస్ట్లో కనిపిస్తుంది. అసలు ఎలా చేస్తే మీకు సక్సెస్ వస్తుంది అనేది అల్గరిథం వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ట్రస్ట్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎప్పుడైనా సరే మన ఛానల్ ట్రస్ట్ చేయాలి, లేదంటే ఫేక్ వ్యూస్, ఫేక్ స్పామ్ కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇవన్నీ కలిస్తేనే ఛానల్ గ్రో అవుతుంది. మీరు ఏఐ థంబ్నెయిల్స్ వాడుతున్నారా లేదా చెప్పండి కామెంట్లో. నేను వాడితే కనుక మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా లేదా అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. నేను అన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఏఐ థంబ్నెయిల్స్ వల్ల వ్యూస్ రాకపోవడం, వ్యూస్ రావడము అండ్ ఇనాథెంటిక్ అనేది రావడం రాకపోవడము, అన్ని డేంజర్స్, అన్ని పాజిటివ్స్ కూడా కవర్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు వాడుతున్నారా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. సో స్టే ట్యూన్డ్. ఒకవేళ వీలైతే కనుక ఛానల్ మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.